ఏంది గిరీష్, మన జెలెన్స్కీని పెట్టినావు, మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారిని పెట్టినావు, ఏంది జరుగుతుంది ఏమవుతుంది అని అంటే, జెలెన్స్కీ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకున్నాడు, ఆయనకు అలవాటే, మనకు అందరికీ తెలుసు. అయితే రష్యా నిన్న ఒక పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది భారత్కి సంబంధించి. రష్యా ఏమన్నదంటే, ఏదైతే మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి విజిట్ అక్కడ జరిగిందో, యూక్రెయిన్కి జరిగిందో, దానికి సంబంధించి ఒక క్లారిటీ రష్యా తన మెయిన్ న్యూస్ ఛానల్స్లలో చెప్పింది నిన్న. రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమని చెప్పిందంటే, ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారి విజిట్ యూక్రెయిన్కి ఏదైతే సంబంధించింది ఉందో, అదొక పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ సొల్యూషన్ని డ్రాఫ్ట్ చేయనీకే నరేంద్ర మోదీ గారు యూక్రెయిన్లో అడుగుపెట్టినరు. అండ్ మోర్ ఓవర్ రష్యన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏమన్నదనంటే, ఈ యొక్క విజిట్ అనేది కేవలం ఇరు పక్షాల నాయకులు కూర్చొని డిసైడ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది, అందులో అందరినీ గుంజడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మోదీ గారు జెలెన్స్కీకి కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ గర్వకారణం ఏందనంటే, గర్జించే దిశగా మనం ముంగడికి ఎట్లా పోతున్నాము అనంటే, రష్యన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏమన్నదనంటే, ఇండియాని ఒక ఇన్ఫ్లుయెన్షియల్ వరల్డ్ పవర్ లెక్క రికగ్నైజ్ చేస్తుంది. యాజ్ ఫార్ యాజ్ డిస్కషన్ ఆఫ్ ఫారిన్ పాలసీస్ కన్సిడర్ చేసినా, లేకపోతే మన ఫారిన్ పాలసీలు ఫార్ములేట్ ఎట్లయితుందో అనేది చెప్పినా, ఇవన్నిటినీ మన నేషనల్ ఇంట్రెస్ట్లను ముంగట పెట్టుకొని దీన్ని రష్యన్ స్టేట్ డిపార్ట్మెంటు ఒక భారత్ని ఇన్ఫ్లుయెన్షియల్ వరల్డ్ లీడర్ లెక్క డిస్క్రైబ్ చేస్తుంది. ఇదే కాకుండా రష్యా అండ్ యూక్రెయిన్ కూర్చొని డిస్కషన్స్ చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొక మెసేజ్ కూడా ఇచ్చిండ్రు. దాని తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ మన పుతిన్ గారు ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడినరు. ఒక రోజు 2 రోజులు అయింది. దాని తర్వాత ఆయనని బ్రిక్స్కి ఆహ్వానం చేసిండ్రు. బ్రిక్స్కి మీటింగ్కి అక్టోబర్లో ఏదైతే జరుగుతుందో దానికి ఖచ్చితంగా మోదీ గారు వెళ్తా అని చెప్పడం. అట్లనే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదైతే SCO ఉన్నదో, పాకిస్తాన్ ఏదైతే దాన్ని నేతృత్వం వహిస్తుందో అక్కడికి పోయేది లేదు, ఫారిన్ మినిస్టర్ కూడా పోయేది లేదు అని చెప్పి ధీటైన జవాబ్ భారత్ పాకిస్తాన్కి ఇక్కడ రానని చెప్పింది. అక్కడ బ్రిక్స్ ఏదైతే రష్యన్ నేతృత్వంలో జరుగుతుందో ఆ మీటింగ్, దానికి ప్రధానమంత్రి మోదీ గారు అక్టోబర్లో వస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి ఆగిపోయిందా అని అంటే, ఇక్కడికి ఆగిపోలే. జెలెన్స్కీ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటాడు. ఏమనంటాడంటే, మీరు యుద్ధం ఏమంటారు స్టాప్ చేద్దామని చెప్పి నీతి సూక్తులు పలుకుతారు, కాకపోతే మీరు ఆయిల్ మాత్రం రష్యాతో కొంటారు, ఎక్సెట్రా అని మాట్లాడతారు. అరే జెలెన్స్కీ, నేను ఇట్లనే మాట్లాడతా, బికాజ్ నా భారత్ దగ్గర నువ్వు మాట్లాడినప్పుడు పండబెట్టి గడ్డపార దించబూత అవుతుంది నాకు, నేను నా మాటలతోనైనా సరే దించుతా, రాజ్యాంగబద్ధంగా ఉండాలి కదా, అందుకే అట్లుంటా. అరే జెలెన్స్కీ, నీకు జిగర్ల దమ్ముంటే నీ సొంత బలం మీద కొట్లాడు, మంది మీద పూత పూసుకొని బేరంలో పైజామాలు వేసుకొని నీ బట్టలు అని చెప్పుకోకు. ఫస్ట్ మాట ఎందుకంటున్నానంటే, నేటో లేకపోయినుంటే నువ్వు ఇవాళ ఏందని అంటున్నా. ఇవాళ నీ దగ్గర మంచిగా పైసలు ఉన్నాయవచ్చు, ఆ పైసలను చూసుకొని నువ్వు మూతబరి కొడుతున్నావచ్చు, కాకపోతే నువ్వు నీ ప్రజల మనోభావాలను ఏడ తాకట్టు పెట్టినవో ఒకసారి ఆలోచించు. దేశ డిమాండ్స్ల కంటే నువ్వు నీ కామెడియన్ క్యారెక్టర్ని ముంగట పెట్టి, నీ పర్సనల్ ఈగోని ముంగట పెట్టి ఇవాళ నీ దేశాన్ని నువ్వు సర్వనాశనం చేసుకున్నావు, నీ దేశ ప్రజలను సర్వనాశనం చేసినావు. ఇవాళ అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కట్టాలని అంటే ఎవరు కట్టాలా? సో ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఆడికి వస్తా తర్వాత లాస్ట్కి, నేను డీవియేట్ తెలుసుకోలే. కాకపోతే ఇలా యూక్రెయిన్లో ఏం జరుగుతుందో చూడుండ్రి. జెలెన్స్కీ గారిని ఇప్పుడు దేనితో కొట్టాలి చెప్పుర్రి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, యూక్రెయిన్ ఎంబసీ ఇన్ ఐవరీ కోస్ట్ దగ్గర మన టురేగ్ అనేవరైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నదో వాళ్లకు మద్దతు తెలుపుతున్నది యూక్రెయిన్ ఎంబసీ ఇన్ ఐవరీ అని చెప్పి గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి బ్లిడ్జ్లో. ఒక గ్రోయింగ్ ఎవిడెన్స్ కూడా ఉన్నది. ఏందనంటే, యూక్రెయిన్ ఈజ్ డైరెక్ట్లీ ఆపరేటింగ్ విత్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ టెర్రరిజం ఆన్ ది ఆఫ్రికన్ కాంటినెంట్లో డైరెక్ట్గా వీళ్ళు టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తుర్రు అని చెప్పి చెప్తున్నారు. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులతో చేతులు కలిపి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే, కలెక్టివ్ వెస్ట్ అండ్ కీవ్ రిజిమ్ అంటే యూక్రెయిన్ రిజిమ్ ఏదైతే జెలెన్స్కీ రిజిమ్ ఉన్నదో, కంప్లీట్ పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్తో చేతులు కలిపి ఈ యూక్రెయిన్ అనే ఇప్పుడు ఈ జెలెన్స్కీ యూక్రెయిన్ ఎందుకు బద్నాం చేయాలి కానీ, ఈ జెలెన్స్కీ సిగ్గుదప్పిన ఆలోచనలతోని వీళ్ళు ఆఫ్రికాల ఒక మరణకాండ సృష్టించనికే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రాడికల్ సలాఫిస్ట్ మిలిటెంట్స్ అనుకుంటా, రాడికల్ సలాఫిస్ట్ మిలిటెంట్స్తోని చేతులు కలిపి డిఫెండ్ నాటోస్ ఇంట్రెస్ట్ ఇన్ ది రీజన్, అంటే నాటో యొక్క బలాన్ని
యూరోప్లో నడిపియనికే ఈ మిలిటెంట్ గ్రూప్తో చేతులు కలిపి యూక్రెయిన్ ప్రోత్సహిస్తుంది అని చెప్పి బ్లెడ్స్లో వచ్చిన ఒక కథనం. ఇప్పుడు మీటింగ్ బిట్వీన్ ది జిహాదీస్ అండ్ ది యూక్రెయిన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ డిప్లొమాట్ అండ్ మిలిటరీ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నదో ఇవి జరిగినట్టు కూడా ఒక గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దీని తర్వాత యూక్రెయిన్ జెలెన్స్కీ మధ్యలో ఇంకా యూక్రెయిన్ గవర్నమెంట్ జెలెన్స్కీ మధ్యలో ఇంకా టురేగ్ ఏదైతే ఉన్నదో దాని మధ్యలో కొంచెము సత్సంబంధాలు డెవలప్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఈ టురేగ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మన కివ్ స్పెషల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు అని చెప్తే మీరు నమ్ముతారా? ఈ జెలెన్స్కీ గాడు నీతి పలుకులు పలుకుతాడు, మళ్ళీ చేసేటివన్నీ లంగలుచ్చ దందల కాదా? ఇవాళ ఫ్రాన్స్ తన కొలోనియల్ ప్రాక్టీస్కి చాలా ఫేమస్, ఎస్పెషలీ ఇన్ ది ఆఫ్రికన్ కాంటినెంట్లో. ఎంతసేపు అక్కడ వాళ్ళ పెత్తనంని ఉంచుకోనీకే ఫ్రాన్స్ ఎట్లా చేస్తుందో మనందరికీ తెలుసు. ప్యారిస్ హ్యాస్ హిస్టారికలీ కోఆపరేటెడ్. ఇప్పటి వరకు చరిత్రలో మనం చూసిన దాంట్లో ఏంటంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్లతో చేతులు కలిపి వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్లు కాపాడుకోనికే ప్రయత్నం చేస్తుంది ఈ ప్యారిస్ గవర్నమెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్రాన్స్ గవర్నమెంట్ అని కూడా మనకు తెలుసు. అందుకే మొన్న ఫ్రాన్స్లో ఎట్లాంటి కాండ్ జరిగిందో మీ అందరు చూసినాం. ఇవాళ యూక్రెయిన్ని మధ్యలో పెట్టి టురేగ్ దాంతో చేతులు కలిపి ఈ వెస్టర్న్ ఫోర్సెస్ ఏడుదాకా దారితీస్తాయి అని చెప్పి మనం ఇవాళ ఆలోచించాలి. ఎస్పెషల్లీ నేటో ఇవాళ యూక్రెయిన్ ఎట్లా మాట్లాడుతుంది, జెలెన్స్కీకి ఎవడన్నా వెనకకు నిలబడి మాట్లాడిపిస్తాడని అంటే ఈ కమిడియన్ కానీ కేవలం ఈ నాటో ఫోర్సెస్ అండ్ వెస్టర్న్ ఫోర్సెసే ఉంటాయి. వెస్టర్న్ ఫోర్సెస్ మెయిన్లీ అంటే ఈ యుఎస్ని మనం పక్కకు పెట్టలేము, ఎస్పెషల్లీ అందులో బైడెన్ గవర్నమెంట్ని మనం పక్కకు పెట్టలేము, ఫ్రాన్స్ని పక్కకు పెట్టలేము. వీళ్ళందరూ ఎందుకు అంటే రష్యాకు చెక్ మెట్టనికే యూక్రెయిన్ని బలిబక్రా చేసినాయి. ఇది ఈ కమిడియన్ ఇంకా అర్థం చేసుకోలేదు. ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తాడు అని అంటే దానికి నేను ఆధారాలతోనే ముంగట పెడతా ఫ్రెండ్స్. ఎట్లా అనంటే జెలెన్స్కీ ఏమంటాడంటే ట్రంప్ ఈజ్ లైక్ ఏ లూసింగ్ ప్రెసిడెంట్ అంట, లూజర్ అని అంట. మళ్ళీ నువ్వెవడివిరా, నువ్వు ఏం గెలిచినవురా? పక్కోని పైజామాని చూసుకొని నీ పైజామా అనుకొని వేసుకుంటావు నువ్వు, సిగ్గు తప్పినోడు జెలెన్స్కీ. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా ట్రంప్ ననే అంత సిగ్గుశరం నీకున్నదా? మీరు అమెరికాలా మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేయకపోతే అమెరికా పెద్దన్న పాత్ర కోల్పోతుంది, అమెరికాకు చరిత్రలో ఒక చేదు అనుభవం మిగిలిపోతుంది, ఇక అమెరికాని ఎవ్వరు నమ్మరు ఎక్సెట్రా అని మాట్లాడతాడు. జెలెన్స్కీ నేను నీకు అదే చెప్తున్నా. ఏందనంటే నువ్వు దేశ ప్రజల మన్నన పొందాలని అంటే ఫస్ట్ ఆత్మనిర్భర్ కా. ఇవాళ మా ప్రధాని మాకు చెప్పనించికి ఛాతీ మోదీ హే తో ఏమంటారు మున్కిన్ హే అని చెప్పి మేము ఏదైతే మాట్లాడతామో, మోదీ అప్నా దేశ్ కా చౌకీదార్ హే అని చెప్పి ఏదైతే మాట్లాడతామో, ఈ విషయాలను మనం టాపిక్లకు తీసుకొని ఆయనని పెద్దపీట వేసి మాట్లాడతాం దేశంలో అంటే బికాజ్ ఆయన ముందు ఆత్మనిర్భర్ భారత్ని తయారు చేసిండు. ఈ భారత్ని డిఫెండ్ చేసుకునే సత్తా మాకున్నది. మా సెల్ఫ్ ఇంట్రెస్ట్లు మేము మాట్లాడుకుంటాం. మేము పోలాండ్ పోయినా, యూక్రెయిన్ పోయినా, ఆ కాడికి రష్యాకు పోయినా మా ఇంట్రెస్ట్లను బట్టే మేము పోతాము. అండ్ అవర్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అని అంటారు కదా రష్యా. 1971లో అమెరికన్ నేవీలు ఇక్కడికి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ దగ్గరికి 1971 వార్ జరుగుతున్నప్పుడు అదే టైంలో రష్యన్ సబ్మెరీన్లు రాకపోయిన ఉంటే ఈ అమెరికా ఎవరితో చేతులు కలుపుతుండే ఏం చేస్తుండే మాకు తెలియదా? దేశ ప్రజలు మర్చిపోయినరా చరిత్ర? మేమేమన్నా పక్కకు పెట్టి చెదలు పట్టినాయా? సో ఈ అమెరికా ఇంట్రెస్ట్లు ఏముంటుందో తెలుసు, అమెరికన్ డెమోక్రసీ అంటే ఏదో మాకు తెలుసు. నువ్వు ఇవాళ ఏదో $2-3 వస్తున్నాయని చెప్పి నువ్వు పోకడ మాటలు మాట్లాడకు. కాకపోతే నీ ప్రజల మనోభావాలను నువ్వు ఎట్లా తీర్చిదిద్దుకుంటావు అనేది ఒకసారి ఆలోచించు. ఇవాళ యూక్రెయిన్ సర్వనాశనం అయింది ఫ్రెండ్స్. మోదీ గారు ఏదైనా విజిట్ చేసినారు అని అంటే కేవలం ఒక విజిట్ ఉండదు. అది ఆబ్వియస్గా భారత్ వైపు ఒక ప్రధాన కమర్షియల్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఆయన గుండె లబ్ డబ్ అనే దానికంటే భారత్ 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 అని కొట్టుకుంటుంది. పెద్ద పత్రికలు పెద్ద న్యూస్ ఛానళ్ళు మాట్లాడిన విశ్లేషణ అండ్ టు దట్ మ్యాటర్ అనాలిసిస్ ఏందనంటే ఇవాళ యూక్రెయిన్కి ఏదో 2 డబ్బులు వస్తున్నాయి కానీ జెలెన్స్కీ కామెడియన్ లెక్క ప్రెసిడెంట్ లూజర్ అంటాడు, మీరు భారత్ని ఇట్లా అంటాడు అట్లా అంటే మూతోడు పచ్చకడ కొట్టినట్టు మా జయశంకర్ గారు జవాబులు ఇస్తూనే ఉంటారు. అది ఫారిన్ మీడియాలలో ఆయన విట్టి రిప్లైస్కి మనం అందరం సాక్షులమే. అదాడికి పక్కకు పెడితే ఇవాళనో రేపో మేబీ ఇంకొక 1 ఇయర్ తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో రష్యాకి కనికరం లేచి అగర్ యూక్రెయిన్ మీద ఆపేస్తే యూక్రెయిన్కి కూడా జెలెన్స్కీ గాడికి సిగ్గొచ్చి ఆయన మీద 2 పచ్చకడ్లు కొట్టి పక్కకు జర్రా ఫాల్తుగా నువ్వు చేసింది సాలు అని చెప్పి అలా ప్రజలు సిగ్గుదప్పిన ఈ జెలెన్స్కీ గారిని జరిపేసి చూస్తే శాంతి భద్రతలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. శాంతి భద్రతలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఒక పెద్ద టీడీఎస్ టాస్క్ ఉన్నది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ బిల్డప్ చేయాలి. అండ్ యూక్రెయిన్ ఈజ్ ఆల్సో నోన్, యూక్రెయిన్కి మంచి మినరల్స్ ఉన్న దేశము, సంపన్న వనరులు ఉన్న దేశము అని చెప్పి మనం అందరికీ తెలిసిందే. సో ఆబ్వియస్గా ఇందులో భారత్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లో భారత్ ఏమన్నా వాళ్ళకు సహాయం చేయగలుగుతుందా?
ఎస్పెషలీ వాళ్ళకు టెలికాం టవర్లు కావాలా, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఎక్సెట్రా కావాలా. అండ్ భారత్ ఈజ్ నోన్ ఫర్ స్పీడీ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మోదీ సర్కార్ ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వెతకనీకి కూడా పోయిందని అన్నట్టు విశ్లేషకుల వాదన. అండ్ ఈవెన్ పోలాండ్ది కూడా గట్లాంటిదే అని అన్నది ఒక చిన్న అనాలిసిస్లా చెప్తున్న భాగం. సో జెలెన్స్కీ ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, నువ్వు ఫస్ట్ నీ పైజామా కరెక్ట్గా చూసుకో, నాడలు గట్టిగా కట్టుకో, దాని తర్వాత వేరేల మీద మాట్లాడు. ఫస్ట్ నీ దేశ ప్రజల ఇంట్రెస్ట్ని ముంగట పెట్టు, తర్వాత నీ పర్సనల్ ఈగో పెట్టుకో. పైలే దేశ్, ఉస్కే బాద్ మీ వ్యక్తిగత జీవితాన్ని ముంగటికి తీసుకురా. ఆడెవడో పైసలు ఇచ్చి మాట్లాడతానంటే మాట్లాడకు. మొన్న భారత్ మీద మాట్లాడినావు, ఇవాళ ట్రంప్ మీద మాట్లాడుతున్నావు. మీ కథలన్నీ తెలుసు, ఏ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అవుతుందో తెలుసు, ఏ సోరోస్ గడు మీతో మాట్లాడిపిస్తాడో తెలుసు. నేషనలిజం అనే ఒక చారాన మందం కూడా నీ జిందగీలో లేదని అంటే నీ బతుకు జడ అని చెప్పి మా తెలుగులో తిడతారు. ఇది నువ్వు యాద్ చేసుకో. మా ప్రధాని ఏది చేసినా భారత్ చుట్టే పనిచేస్తాడు, భారత్ కోసమే పనిచేస్తాడు, భారత్ కై పనిచేస్తాడు. భారత్ మాతాకి జై.